తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ భక్త మండలిచే ఉపన్యాస భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇనమడుగు గ్రామ టీడీపీ నాయకులు మల్లారెడ్డి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు భజన మండలి సభ్యులు నాయకులు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ భక్త మండలిచే నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో నెల్లూరు జిల్లాలో భజన మండల బృందాలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇనమడుగు ఉప సర్పంచ్ చేజర్ల మోహన్, సర్పంచ్ దామెర్ల ప్రమీలమ్మ, మాజీ మండల అధ్యక్షురాలు అద్దులూరు ఉమా, టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు నెల్లూరు జయరామయ్య, వెంకటేశ్వర్లు, మండపాటి భాస్కర్, శ్రీరామ భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. మన ఇనమడుగు ప్రసన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నందు అందరూ ఉన్నాము. మన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భజన బృందము మరియు ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, ఈ భక్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానము సంబంధించి మన హిందువులు ఐక్యంగా ఉండాలనే ఆలోచనతో దేవస్థానం వారు మన మహిళలకి సంబంధించిన చీరలైతేమి, వాళ్ళకి సంబంధించిన తాళాలు అయితేమి, ఆ భజనకు సంబంధించిన మెటీరియల్ అయితేమి ఇవ్వటం జరిగింది. రెండోది మన వెంకటరమణయ్య గారు అడిగారు, ఇక్కడ మన ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు తిరుమల తిరుపతి దేవస్థానము పాలక మండలిగా చేస్తున్నారు. మీ అందరి తరపున కూడా వీళ్ళకి సంబంధించి భజన బృందం వాళ్ళకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆ కార్డులు ఇప్పించి ఆ పెన్షన్ ఇప్పించేదానికి కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరి ద్వారా ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నేను వచ్చి ఇక్కడ మీ అందరూ మధ్యలో పాల్పంచుకోవటం నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య. తిరుమల తిరుపతి ధర్మ ప్రచార మండలి బోర్డు నెంబర్ని. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ భజన సంఘాలని రిజిస్ట్రేషన్ చేయటం, కొండ మీదకి పంపించటం, వాళ్ళకి ఆ పెన్షన్లు అయితేనేమి, డోలక్కలు అయితేనేమి, యూనిఫారాలు ఇప్పించటం, ఈ యొక్క కుంకుమ పూజలు ఏర్పాటు చేయటం, ఎక్కడైతే దేవాలయాలు లేవో అక్కడ రిజిస్ట్రేషన్ చేసి దేవాలయాలు శాంక్షన్ చేయటం, విగ్రహాలు పెట్టేయటము, గొడుగులు అయితేనేమి, మైక్ షెట్లు అయితేనేమి అంతా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మన తిరుమల దేవస్థానం తరఫున ఎంతో మంది అఖండ భజన కొండ మీదకి పోయేసి అక్కడ ఛార్జీలు కూడా వాళ్ళే ఇస్తారు. అక్కడ ఉచిత దర్శనం ఉంటుంది, రూములు ఇస్తారు, ప్రశాంతంగా భజన చేసుకుని స్వామి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఇలాంటి భజన సంఘాలు మన జిల్లాలో కనీసం ఒక 10,000 సంఘాలు ఉన్నాయి. ఈ 10,000 సంఘాలు నేనే మెయింటైన్ చేస్తున్నా. కానీ ముఖ్యంగా ఏంటంటే ఎక్కడో చేసే కాడికంటే కూడా మన నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకురాలు మన ఎమ్మెల్యే గారు, ఆమె చాలా అందులో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ మా తల్లి, ఆమె చాలా ఆమె ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆమె ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి యూనిఫారాలు లేవు. కొన్ని పండుగలు వచ్చినప్పుడేమే శుక్రవారం అయితేనేమి, శనివారం అయితేనేమి భజనలు చేస్తూ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉండేదానికి ఒక యూనిఫారం అవసరం. అలాంటి యూనిఫారాలు అయితేనేమి, డోలకు వాయిద్య పరికరాలు అయితేనేమి, తాళాలు అయితేనేమి, ఇన్ని కూడా మన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అమ్మగారు మనం కూడా అందరూ తిరిగి చేసినాం. మాకు ఆ సహాయం చేయమని కూడా ఇవ్వన్నాము. మన నాయకుల ద్వారా మన ప్రోటోకాల్ ప్రకారము మన ఎక్కడైతే మనకు నాయకులు మనకు సహాయంగా ఉండే మన గ్రామాల్లో ఆ నాయకుల ద్వారా కూడా అమ్మగారిని కలుసుకొని ఆమె ద్వారా మన సహాయ కార్యక్రమాలు చేయించుకుంటాం. ముఖ్యంగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క దేవస్థానము శాంక్షన్ అయి ఉంది. కొత్తగా పాలక మండలి వచ్చినందువల్ల ఆగుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మా ప్రీతమ నాయకుడు మన కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం కూడా జరగాలని మాకు ఈ దేవస్థానానికి వచ్చినందుకు మా గ్రామం తరఫున చెల్లోపాలెము, ఏగూరు, జన్నిపాలెము, మా హరిజన అరుంధతి పాలెము, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినట్టు భజన సంఘాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఐక్యతగా కలిసి కట్టుగా మనం పోరాడదాం. కళాకారుల ఐక్యత వద్దలాలి, కళాకారుల ఐక్యత వద్దలాలి. మనం అందరం కూడా కలిసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన యొక్క కార్యక్రమాలు జరిపించుకుందాం. కుంకుమ పూజలు పెడదాము. ఈ రోజు ప్రసాదాలు అడగతగరే
మన సుధాకర్ రెడ్డి గారు అయితే మంచి కమ్మటి వాసనలు వస్తున్నాయి ఇక్కడ బయట ప్రసాదాలు, మంచి ప్రసాదాలు అందరూ కూడా తీసుకుందాము. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు నిండుగా వాళ్ళ యొక్క కుటుంబంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని మనందరూ కూడా మన వెంకటేశ్వర స్వామి ఆ పదాలు చెంద చేరి మనం అందరం ఆయనకి ఆశీర్వాదాలు ఇస్తామని ఒకసారి సపోర్ట్ కొట్టండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. మన సుధాకర్ రెడ్డి గారితో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు వరుసను కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ పావుదు తల్లుల ప్రసాదాలు ఉన్నాయి, తర్వాత భజనలు ఉన్నాయి, అన్నమాచారి పాట కచేరీ ఉంది. అందరూ తిలకించి ఆలకించి మా యొక్క అర్జున వాడిని కూడా దీవించి మీరు పావాలని కోరుకుంటున్నాం.